హైదరాబాద్ని వరదల నీటి నుంచి కాపాడిన అపర మేధావి, సముద్ర అలల కోతకు విశాఖపట్నం ఓడరేవు గురి కాకుండా పటిష్టం చేసిన అపర భగీరథుడు, ఓలకు ఓలనే మింగేసి తన గర్భంలో కలిపేసుకుంటున్న ఉగ్ర గంగకు ఆనకట్ట వేసి ఎన్నో వేల మందిని రక్షించిన ఆపద్ బాంధవుడు. అంతెందుకండి, రోజు కొన్ని వేల మంది ప్రయాణం చేసి తిరుపతి కొండకు సులువైన మార్గం చూపెట్టిన వ్యక్తి. భారతీయుల్ని తక్కువ అంచనా వేస్తారా, మనల్ని పాలిస్తూ మన సొమ్ము తింటూ మనల్ని తక్కువ అంచనా వేస్తారా అని చెప్పి బ్రిటిష్ వారి మీద ఎదురు తిరిగి తనకున్న ఉన్నత పదవిని తునప్రాయంగా వదిలేసుకున్న గొప్ప దేశభక్తి నాయకుడు, భారతరత్నకే వన్నె తెచ్చిన మహానుభావుడు, ద గ్రేటెస్ట్, ద లెజెండరీ ఇంజనీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తెలుసుకుందాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పగలిగేంత అనుభవం నాకు లేదు, కానీ ఆయన జీవితంలో కొన్ని నేర్చుకోవాల్సిన పాఠాలు, సంఘటనల గురించి నేను కొన్ని చెప్తాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1861 సెప్టెంబర్ 15న బెంగళూరు సమీపంలో మద్దెనహల్లి అనే ప్రదేశంలో శ్రీనివాస శాస్త్రి, వెంకట లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. అయితే వీళ్ళ పూర్వీకులది ప్రకాశం జిల్లా మోక్షగుండం అనే ప్రదేశంలో. ఇందాక చెప్పినట్టు 12 సంవత్సరాలకి తండ్రి చనిపోతారు. తండ్రి చనిపోతే మేనమామ వచ్చి రా నిన్ను చదివిస్తానని చెప్పి బెంగళూరులో చదివిస్తూ ఉంటారు. ఆయన మామయ్య మీద డిపెండ్ అవ్వటం ఇష్టం లేక ఆయన ట్యూషన్లు చెప్పుకునేవాళ్ళు. రోజు 9 కిలోమీటర్లు వెళ్ళి ట్యూషన్ చెప్పి మళ్ళీ 9 కిలోమీటర్లు వచ్చేవాళ్ళు. అయితే పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఇందాక చెప్పినట్టు బెంగళూరు నుంచి చిక్బల్లాపురం అండి 60 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మగారిని అడుగుతారు, అమ్మ డబ్బులు ఇవ్వ అంటే అమ్మ దగ్గర ఏముంది, ఆమె ఏమీ పని చేయదు, చాలా పేద కుటుంబం. అయితే ఇంట్లో ఉన్న రాగి బిందెలను తాకట్టు పెడితే మళ్ళీ తర్వాత రోజు 15 రూపాయల కోసం ఆయన మళ్ళీ చిక్బల్లాపురం నుంచి బెంగళూరు వరకు 60 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు. పరీక్ష ఫీజు కట్టడానికి డేట్ అయిపోతుంది. అక్కడ అధికారులను రిక్వెస్ట్ చేసి, సార్ అక్కడ డబ్బులు చాలా ఇబ్బంది అయ్యాయి సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి పరీక్ష ఫీజు కట్టి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఇది ఎప్పుడో తెలుసా, 1878 టైంలో. చాలామంది అనుకుంటారండి ఎందుకు అన్ని కిలోమీటర్లు నడిచాడని. 150 ఏళ్ల క్రితం బస్సులు, కార్లు, ట్రైన్లు ఇవేమీ లేవు కదా, అటువంటి కష్టపడే తనం అయింది. అయితే ఆయన 1881 మద్రాస్ యూనివర్సిటీలో BA కంప్లీట్ చేసిన తర్వాత పూణే యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తారు. బాంబేలో అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే, వరద నీరు వచ్చినప్పుడు 8 అడుగులు వచ్చినప్పుడు డోర్ కొంచెం లెగవాలని, 10 అడుగులు వచ్చినప్పుడు ఇంకొంచెం లెగవాలని చెప్పి ఆటోమేటిక్ డోర్ సిస్టము ఆయన కనిపెట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ కనిపెట్టింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయనకి ఎనలేని కీర్తి వచ్చింది. అయితే 1909లో హైదరాబాద్ మూసీ నది పొంగి 19,000 ఇల్లు కొట్టుకుపోయాయి, 15,000 మంది చనిపోయారు, లక్షలాది మంది నిరాశ్రయాలు అయిపోతే నిజాం ప్రభు ఆయన పిలిపిస్తే ఆయన అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆయన బిల్డ్ చేశారండి. తర్వాత ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్స్ కట్టి తర్వాత హైదరాబాద్ ముప్పు నుంచి తప్పించారు. విశాఖపట్నం ఓడరేవుని రక్షించడానికి అలలు బాగా వస్తున్నాయని ఓడలో పెద్ద పెద్ద రాళ్ళు పంపించి ఒక లైన్ లాగా డిజైన్ చేశారండి, అంటే అలలు ఎక్కువ రాకుండా ఉండడానికి. తర్వాత తిరుపతి ఘాట్ రోడ్డు ఆయనే మార్గం చూపెట్టారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, మైసూర్లో కావేరీ నది పైన కృష్ణరాజసాగర్ డ్యామ్ నిర్మించారు. అది అప్పట్లో ఏషియాలోనే అతిపెద్ద డ్యామ్. ఎన్నో అద్భుతమైన పనులు. మైసూర్ శాండిల్ సోప్ ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టరీని ఆయనే బిల్డ్ చేశారు. ఎన్నో కాలేజీలు, యూనివర్సిటీస్కి ఆయన సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఆయన నిజాయితీ ఎటువంటిదంటే, ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు ఒక ఊరు వెళ్తారు. ఒక ఊరు వెళ్ళి బ్యాగ్లో రాత్రిపూట అక్కడ పని చేసుకుంటారు. బ్యాగ్లో నుంచి 2 కొవ్వొత్తులు తీసి వెలిగించుకొని పనిచేస్తుంటారు. తర్వాత వీటిని ఆర్పేసి ఇంకో 2 కొవ్వొత్తులు తీసి మళ్ళీ పని చేసుకుంటూ ఉంటారు. ఇది గ్రహిస్తాడు ఒక వ్యక్తి. సార్ మీరేమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు కంటిన్యూస్గా పని చేసుకోవచ్చు కదా, వీటిని ఎందుకు ఆపేసి మళ్ళీ కొత్తగా 2 కొవ్వొత్తులు తీశారంటే, నేను ఇందాకటి వరకు ప్రభుత్వ పని చేసుకున్నాను, నా పనికి నా కొవ్వొత్తులను వాడుకుంటున్నాను, నేను అనవసరంగా ప్రభుత్వ ధనం వేస్ట్ చేయను అని చెప్పాను. ఆనెస్టీ, ఎటువంటి ఆనెస్టీ అండి. తర్వాత ఆయన మైసూర్ దివాన్గా పనిచేశారు. పనిచేసిన తర్వాత ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన అన్నిటినీ వదిలేశారండి. ఈవెన్ కారులో దింపుతానన్నా నాకు అక్కర్లేదు, నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు అని చెప్పి అక్కడ నుంచి ఆయన ఇంటికి నడుచుకుంటూ వచ్చారు. నేను రిటైర్డ్ అయిపోతే వీళ్ళు పనులు ఎక్కడ చేయరో, ప్రాజెక్టులు ఎక్కడ ఆగిపోతాయో అని చెప్పి దీనివల్ల ఎంతోమంది ప్రజలకి అన్యాయం జరిగిపోతుందని గ్రహించిన ఆయన, నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఫ్రీగా ఈ ప్రాజెక్టులను అన్నింటినీ కంప్లీట్ చేస్తానని ఒప్పుకున్నాడు. ఒకే ఒక వ్యక్తి. అటువంటి నిజాయితీ ఎంతమందికి ఉందండి. అయితే ఆయన లైఫ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ సంఘటన ఏంటంటే, ఆయన మైసూర్ దివాన్గా పనిచేస్తున్నప్పుడు ఒకసారి మైసూర్ నుంచి ట్రావెల్ చేస్తుంటారు. అప్పుడు బ్రిటిష్ ఇండియా టైం అనమాట.
ఆయన ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అసలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఎలా ఉంటారంటే బక్కగా నల్లగా ఒక తెల్లటి దుస్తులు వేసుకొని తలపాగా పెట్టుకుంటారు. ఆయన్ని చూసి చాలామంది తక్కువ అంచనా వేసేవాళ్ళు, బ్రిటిషర్స్ ఎస్పెషల్లీ. చూసి ఈయన చూడు ఎలా ఉన్నాడో, ఈయన అజ్ఞాని లాగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఆయన పడుకొని ఉంటారనమాట. ఆయన ట్రైన్ సౌండ్ ఏదో డిఫరెంట్గా ఉందని అబ్జర్వ్ చేస్తారు. వెంటనే చైన్ లాగేస్తారు. చైన్ లాగేసేసరికి ఏమైందని చెప్పి అందరూ వచ్చేస్తారు. ఈ ఇండియన్స్ అంతా ఇంతే అని చెప్పేసి తిట్టడం మొదలు పెడతారు. కాదండి, ట్రైన్ సౌండ్ ఏదోలాగా ఉంది, ట్రైను ప్రమాదానికి గురి అయ్యేటట్టుంది, మీరు ఒకసారి వెళ్ళి చూస్తారంటే, ఎవరు నువ్వు చెప్తే మేము చేయాలా అని చెప్పేసి తక్కువ అంచనా వేస్తారు. కాదండి, ఏదో ప్రమాదం జరిగేటట్టుంది, మీరు వెళ్ళి చూడండి అంటే గార్డ్స్ లాంతర్లో పట్టుకుని వెళ్ళి చూస్తే కరెక్ట్గా 400 మీటర్లో బోట్లు నట్లు విరిగిపడిపోయి ట్రాక్ తప్పు ఉంటుంది. అందరూ వచ్చేసి సార్ మీరు ఎలా చెప్పారు సార్ అని చెప్పేసి ఆశ్చర్యపోతారనమాట. అటువంటి మేధస్సు అయింది. ఒక్కసారి ఆలోచించండి, మొన్న ఒరిస్సాలో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఎన్నో 100 మంది చనిపోయారు. బీహార్లో బ్రిడ్జ్ కడుతుండగానే కూలిపోయింది. హైదరాబాద్లో ఫ్లైఓవర్ కూలిపోయింది, మెట్రో పిల్లర్ కూలిపోయింది. అంటే వీళ్ళకి పని రాక, నిజాయితీ లేక, నిబద్ధత లేక. అందుకనే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రతి ఇంజనీరు, ప్రతి కాంట్రాక్టరు, అసలు అంతెందుకంటే ప్రతి వ్యక్తి తను చేస్తున్న పనిలో నిజాయితీగా నిబద్ధతగా ఉంటే అట్లీస్ట్ ఆయనలో 1% అయినా మనం తీసుకోగలిగి మనం చేయగలిగితే మన దేశం ఉన్నత స్థాయికి వెళ్తుంది.